నిన్న మా అక్క వడియాలు పెడుతున్నా అని చెప్పి హెల్ప్ చేయడానికి నన్ను కూడా పిలిచింది. నేను కూడా వెళ్ళిన. నాకైతే వడియాలు పెట్టడం రాదు. తనకి హెల్ప్ చేద్దామని వెళ్ళిన. తను వడియాలు పెట్టడం చూసి, ఓహ్! ఇంత ఈజీనా వడియాలు పెట్టడం, ఇంక నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి ఇంటికొచ్చి 5, 6 గ్లాసుల రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్‌లో వేసుకున్న రైస్‌ని. నైట్ అంతా నానబెట్టుకున్న రైస్‌ని 3, 4 విజిల్స్ వచ్చే వరకైతే మనం స్టవ్ పైన పెట్టి మెత్తగా అన్నంలాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న అన్నంలోకి కొంచెం వాము, అట్లనే కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మేడపైకి వెళ్ళి ఇంక వడియాలైతే పెట్టడం స్టార్ట్ చేద్దాము. చూస్తే మాత్రం ఫుల్‌గా ఎండ కొడుతుంది. ఇంక ఇప్పుడైతే మనం కారపూస చేసుకునేది ఉంటది కదా! అందులో మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మంచిగా పరుచుకొని మనమైతే వడియాలు పెట్టుకోవడమే అంతే ఇంకా. మార్నింగ్ 9 గంటలకే వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ 9 గంటలకే నాకైతే చుక్కలు కనిపించినాయి. ఎందుకంటే ఎండ అంత ఘోరంగా కొడుతుంది. ఇవి మంచిగా ఆరిపోయిన తర్వాత కొంచెం వాటర్ జల్లుకొని తీసేసుకోవడమే అంతే ఇంకా. తీసుకొని వేరే బౌల్‌లో అయితే వేసుకోవాలి. నేను చేసుకున్న వడియాలు చూడండి ఎన్నయినాయో. ఇవైతే ఒక 2 డేస్ అయితే మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక బాక్స్‌లో అయితే వేసుకొని స్టోర్ చేసుకోవడమే అంతే ఇంకా. ఇవి ఫ్రై చేసి కూడా చూపిస్తా చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అంతే. ఇంకా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.